comedy show powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo. Let's welcome the lovely Rose Roja Garu. రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. And the dynamic Nag Babu Garu. ఈ వారం సెటప్ గెటప్ రౌండ్ మనకి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారాగాన్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూ లో కామన్ మ్యాన్ ముస్లోడ్ అయితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, కానీ స్పైడర్ మ్యాన్ ముస్లోడ్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. కాపాడండి కాపాడండి, స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్. అయ్యో, అమీర్పేటలో బిల్డింగ్ కాలిపోతుంది. స్పైడర్ మ్యాన్, చాలా మంది జనాలు ఉన్నారు. ఎవరు? స్పైడర్ మ్యాన్ గారు కావాలి మేడం. అదిగో అక్కడ పడుకున్నాడు కదా. ఎమర్జెన్సీ కేసులు ఎప్పుడైనా వస్తే బయట మంచం వేసి పడుకున్నాడు అనమాట. స్పైడర్ మ్యాన్ సార్, స్పైడర్ మ్యాన్ గారు. ఇదిగో బాబు, ఆయన అలా లేవడు. ఆయన లేపే పద్ధతి వేరేలా ఉంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అత్యధిక భారీ బడ్జెట్ తో ఒళ్ళు గగ్గురు పూడ్చేటువంటి సాహసాలతో ఎంతో అందంగా ముస్తాబై మన ముందుకొస్తున్నాడు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏంటి ఎలాగైపోయాడు? ఆయనకు మాత్రం వయసు అయిపోదా? చూడు గేజీ ఎలా పెరిగిపోయిందో. ఏమిటే పొద్దున్నే నిద్ర లేపావు? నీకోసం ఎవరో వచ్చారు. నాకోసమా? ఎవరు? అటు చూడు. అట అమీర్పేటలో బిల్డింగ్ తగలబడిపోతుంది సార్. మీరే వచ్చి ఎలాగైనా జనాలు కాపాడాలి సార్. మనుషులు గట్రా అందులో ఉన్నారా? ఉన్నారు సార్. ఏవే అక్కడ ఫోన్ ఉంటుంది, అందుకు. ఫోన్ ఎందుకు? ఫైర్ సర్వీస్ వాళ్ళకు ఫోన్ చేస్తా. ఏం చేస్తున్నావు? అత్యవసర సేవ సమితికి ఫోన్ చేస్తున్నాడు. 1 2 ఎక్కడుంది? ఇలా కాదు కానీ, ఇదిగో బాబు, నువ్వన్న వెళ్ళి నీ బిల్డింగ్ కాపాడుకో, లేకుండా ఉన్నది పోయేలాగుంది. చాలండి, మీరు కూర్చోండి. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ స్పైడర్ మ్యాన్ బ్రేకింగ్ న్యూస్. వీధుల్లోంచి గల్లీలోకి, గల్లీలోంచి పల్లెలోకి, పల్లె నుంచి పట్టణంలోకి, ఎక్కడికైనా సరే, ఏ చోటికైనా సరే, ఎప్పుడైనా, ఏ క్షణమైనా సరే అవలీలగా దూసుకెళ్లే స్పైడర్ మ్యాన్ గురించి బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు ఆ స్పైడర్ మ్యాన్ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా లేడా? ఏం చేస్తున్నాడు? చాలా మిస్టరీగా మారిపోయింది. ఆ మిస్టరీని మా యొక్క జబర్దస్త్ టీవీ ఛేదించింది. స్పైడర్ మ్యాన్ ఎక్కడవాడో కాదు, మన తెలుగువాడు. అది కూడా మా గల్లీలో ఉంటున్నాడు, మా ఇంటి పక్కనే ఉంటున్నాడు. ఇప్పుడు ఆ స్పైడర్ మ్యాన్ తో 30 minutes విత్ స్పైడర్ మ్యాన్. సార్ నమస్కారం. సార్ నమస్కారం. డజన్ ఎంత? డజన్ ఏంటి సార్? నేను పండ్లు కూరగాయలు కాదు సార్ అమ్మింది. మరి అరుస్తున్నావు? ఆయన అరిచింది అది కాదు, ఆయన టీవీ అతనంట, నీ ఇంటర్వ్యూ కోసం వచ్చాడంట. ఇంటర్వ్యూవా? మా రోజుల్లో ఛానల్స్ అవి లేవు. ఎన్నో చేశాము సాహసాలు. గోడలు, మేడలు, చెట్లు, పుట్లు. పుచ్చుకు అంటే జిగురొచ్చేది. సారీ ప్రేక్షకులారా, నేను 30 minutes విత్ స్పైడర్ మ్యాన్ అన్నాను. కాదనుకుంటా, ఈయన చెప్పే విధానం 30 minutes అయిపోయేటట్లేదు. 30 days విత్ స్పైడర్ మ్యాన్. ఇంకో 2 రోజులు తీసుకోవచ్చుగా? నాకు పనులు ఉంటాయి కదా సార్. అందరు నీలాగా పని లేకుండా పడుకోరు. ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు? వింటే ఏమనుకుంటారు? మీడియా వాళ్ళు తిప్పి తిప్పి వేస్తారు. స్పైడర్ మ్యాన్ గారు సార్ కొంచెం ఊగుతుంది ఏంటి సార్? గతంలో ఎగిరేవాడిని ఇప్పుడు ఊగుతున్నా. సార్ కింద వాతావరణం అంతా చల్లగా ఉంది కదా సార్, మరి పైన ఎలా ఉంటుంది సార్? ఈ మధ్య ఎగరలేదుగా, రిటైర్మెంట్ ఇచ్చేసుకున్నాను.
ఆటో రిటైర్మెంట్ ఏంటి సార్? అంటే శరీరం సహకరించట్లేదు. మీరు అలా మాట్లాడకండి సార్, మీ గురించి ప్రపంచానికి తెలుసు. అవును అనుకో, కానీ ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. సార్ మీరు ఒక స్పైడర్ మ్యాన్ అయి ఉండి మీరేంటి సార్ ఇంత సింపుల్ గా ఉన్నారు? అందులో చినిగిపోయిన బట్టలు వేసుకున్నారేంటి సార్? అలా దుంపదగా ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్లు అవి కట్టేశారు కదా, చీకట్లో ఎగిరేటప్పుడు చీరుకుపోయేవి. మీరు మా ప్రేక్షకుల కోసం ఒక విన్యాసం, ఒక మంచి విన్యాసం చేస్తూ చూడాలని సార్. లేదుగా, నడుము జారిపోయింది. ఎగట్టలేదు. ఇప్పుడు రిస్కులు గట్టా తీసుకోవద్దని డాక్టర్ గారు చెప్పారు. అదే నాకు బాధ. ఊరుకోవా, నువ్వు మాట్లాడితే దెప్పు పడుస్తున్నావు. అక్కడికే అప్పుడప్పుడు ఎగురుతున్నాను కదా ఇంట్లో. సార్ ప్లీజ్ ఏమనుకోకుండా, కోట్లాది మంది ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తున్నారు, ఒక విన్యాసం చేయొచ్చు. ఎగరాలి అంతే కదా? అవును సార్. ఎక్కర్లేదా? రాలే. కాదు, ఎగరమంటున్నాడు. మేడం ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ ఒక చిన్న విన్యాసం. ముచ్చట పడుతున్నావు కాబట్టి ఎగురుతున్నా. Yes, sir. మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు. ఒక్క నిమిషం సార్, నేను నెంబర్ లెక్క పెడతాను సార్, అప్పుడు ఎగరండి. 1 ఉండు చదువుకొని. స్పైడర్ మ్యాన్ ఎగరబోతున్నాడు ఆ. మన ముందు. కోట్లాది ప్రజలారా చూడండి. 1 2 3. కోట్ లో రాకెట్ లో ఎంత ఫాస్ట్ గా దూసుకెళ్ళాడో స్పైడర్ మ్యాన్. చెట్లు, గుట్టలు, పుట్టలు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఇదిగో బాబు, ఎక్కడ? ఆ సొల్లు వాగుడాపి ఒకసారి ఇక్కడ చూడు. ఇదేంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు? అంతకంటే ఎగరలేడు. సార్ మీరు అలా కాదు సార్, ప్రయత్నించండి సార్, కొంచెం గట్టిగా ప్రయత్నించండి. మళ్ళీనా? కొంచెం సరే, నువ్వు అలా ఆగవే. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 3. సచ్చినోడా, నా మొగని కింద పడేస్తావా? మా ఆవిడ కంటే రోజు అలవాటు తట్టుకుని ఎత్తుకుంటుంది, కింద పడేయ్యా. అమ్మా మీరు ఇప్పుడు ద గ్రేట్ స్పైడర్ మ్యాన్ పెళ్లి చేసుకున్నారు కదా, మీ లైఫ్ ఎలా ఉంది? నా లైఫా బూజు పట్టింది నాయన. చూడు, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు మొత్తం బూజే, తుడవలేక దస్తున్నాను. ఒక్కరోజు ఎగురుడు లేదు, ఏది లేదు. నన్ను ఏదో గాల్లో తీసుకెళ్తాడు అనుకున్నాను హనీమూన్ కి. అంటే మీరు హనీమూన్ వెళ్ళలేదండి? వెళ్ళాము, అది ఫ్లైట్ లో వెళ్ళింది. నన్ను పక్క నుంచే ఎగురుకొచ్చేమన్నారు మామగారు, ఖర్చులు తగ్గుతాయని. సార్ మీరు ఉన్న చోట్లే చాలా ఫీట్స్ చేస్తారని, చాలా విన్యాసాలు చేస్తారని విన్నాను. దాని గురించి మీరు ఒక్కసారి ఇక్కడ ఏమైనా ఫీట్ చేస్తే బాగుంటది. ఆయన చేయాలంటే ఒకటి అనాలి. ఏమనాలి? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అత్యధిక భారీ బడ్జెట్ తో ఎంతో అందంగా ముస్తాబై వస్తున్నాడు స్పైడర్ మ్యాన్. మీరు ఎగరట్లే, ఇక్కడే ఉన్నారు ఏంటి? తెలుసు నాయన, ఒకప్పుడు జిగురు ఉండేది, పుచ్చుకోమంటే బయటకు వచ్చేది, దాన్ని పట్టుకునే వెళ్ళేవాడిని. ఇప్పుడు జిగురు అయిపోయిందిగా. ఇట్లా కాదు సార్, మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించండి, వస్తది. అయితే ఓ పని చేస్తావా? సార్ ఇలా స్టిల్ ఇస్తాను, సార్. ఈ స్టేజ్ గట్రా తీసేసి కింద పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి వేసేసుకోండి గ్రాఫిక్స్ లో. జనాలు నమ్మేస్తారు, పర్వాలేదు. ఇంకో విన్యాసం ఇవ్వండి సార్ ప్లీజ్. ఇంకో విన్యాసం కావాలా? అవును సార్. ఇంకెలా కావాలి? ఇంకో ఏదో ఒకటి ఇవ్వండి సార్ ప్లీజ్. రౌండ్ గా తిరిగి పైకి ఎగిరిపోతారు కదా. జిగురు లేదే. మీరు ప్రయత్నిస్తే మీలో ఇగురు కూడా వస్తుంది సార్. సరే, నువ్వు మొదలెట్టు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. అలా పడ్డారేంటి సార్? అట్లా కాదు సార్ ప్లీజ్ సార్. మేము ఎన్నో ఆశయాలతో రాక మాకు ఇంటర్వ్యూ వచ్చిందని మీరు తీసుకుందానికి వచ్చాం సార్. మా ప్రేక్షకులు మమ్మల్ని నిరుత్సాహపరిచారు అంటారు సార్ మా టీవీ ఛానల్. ప్లీజ్ సార్ దయచేసి ఫీట్ చేయాలి సార్ ప్లీజ్. Yes, sir. ఒక్కసారి ఈ చైర్ ఎక్కి ఒకసారి వద్దు ఆయన, దీన్ని వాడి చాలా రోజులైంది. ఏం కాదు సార్, మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీలో ఉన్న జిగురు మళ్ళీ వస్తా సార్. ఆయన ఏమైనా మంచాన్ని వాడమంటున్నాడా? టేబుల్నే కదా వాడండి. చూసావా, దెప్పి పడుపు ఎక్కువైపోయాయి. స్పైడర్ మ్యాన్ ఎగరబోతున్నాడు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఇక్కడ ఇక్కడ ఏంటి సార్ ఇక్కడే ఉన్నారు? ఇంకా టూల్ మీద కూర్చుంటే రావట్లేదు అనుకోండి సార్, ఇక్కడ చైర్ మీద ప్రయత్నించండి సార్ ప్లీజ్. చైరు కాదు అని సార్. నువ్వు చెప్పు, సినిమాలో చూసినట్టుంటుంది. సినిమాలో చూపించినట్టు చేయబోతున్నాడు. ఆయనకి ఇష్టమైన సీన్ ఎలా ఉందో ఆ సీన్ ఇప్పుడు మీ ముందు ప్రయాణం చేయబోతున్నాడు. ఒకసారి నువ్వు చెప్పవే. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్
అత్యధిక భారీ బడ్జెట్ తో మన ముందుకు ఎంతో అందంగా ముస్తాబై ఒళ్ళు గగ్గురు పుచ్చేటువంటి సాహసం చేయబోతున్నాడు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ పోయాడు అనుకుంటా. ఏమండి ఆయన అంతిమయాత్రలో మనం కలుసుకుందాం. ముసలోడు ఎలాగ పోయాడు, కొత్త స్పైడర్ మ్యాన్ చూసుకుంటాను. ఈ రోజు నాగబాబు సార్ మూడ్ అయితే భలేగా ఉంది. అంటే అలా కాదు, వాళ్ళు బాగా చేస్తే ఆటోమేటిక్ మాకు బాగుంది. అదే చూసాం సార్, ఇట్ వాజ్ ఆసమ్. ఏంటి రాఘవా ఇలా రెచ్చిపోతున్నావు నువ్వు? ఎర్రగా కుట్టేసావు అంతే. అసలు నేను గెటప్ రౌండ్ అన్నారు వీళ్ళు. గెటప్ రౌండ్ అంటే పడుకున్న స్పైడర్ మ్యాన్ లేచి ఏదో చేస్తావు కామెడీ అనుకున్నా. అసలు అన్బిలీవబుల్ గా ముసలి ఇది నాకు పట్టుని ముసలివాడు లేచాడు అనగానే ఇంక పడిపోయి అవి కుట్టేసాడు రాఘవ అనిపించింది. లెగిసి పైగా ఎంట్రన్స్ మనోడు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అనేది చాలా అలవాటు అయిపోయింది. ఆ వాయిస్ వృద్ధాప్యంలో నిజంగా అంతే కదా, ఎవడే సూపర్ మ్యాన్ ఆడు వృద్ధాప్యం రాదా? అన్నిటికంటే బాగుంది జిగురు అయిపోయింది. ఈ చేతులు కొడితే ఇలా వస్తుంది కదా, జిగురు అయిపోయింది. అల్టిమేట్ ఎర్ర కొట్టేసావు అంతే. బెస్ట్ టీమ్ నీకున్న వాళ్ళు నలుగురు, కొత్తగా వచ్చిన అబ్బాయి కూడా బాగా చేశాడు. మీ ముగ్గురు మాత్రం ఎర్ర కొట్టేస్తారు. రాఘవ ఒక పక్కగా చేయగలుగుతాడు, రాఘవ స్కిట్ బాగుంటుంది అనే రేంజ్ నుంచి రాఘవ స్కిట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనే రేంజ్ తీసుకెళ్ళావు. ఎక్స్ట్రాడినరీ దుమ్ము దులిపేసావు అంతే. రోజా గారు డ్రెస్ ఎందుకు చిరిగిపోయిందంటే సెల్ టవర్స్ ఎక్కువ కట్టేశారా? సో ఓల్డ్ గెటప్ స్పైడర్ మ్యాన్ అనేది ఎవరు ఊహించలేరు. స్పైడర్ మ్యాన్ అంటే మనకి ఎప్పటికైనా స్పైడర్ మ్యాన్ అలాగే ఉంటాడు అనుకున్నాం. సో సార్ చెప్పినట్టు మీరు ఆ ఇంట్రడక్షన్ లోనే తెలిసిపోయింది మమ్మల్ని పడి పడి నవ్విస్తారు అనేది. ఆవిడ ఫ్లైట్ లో మీరు ఫ్లైట్ పక్కన నుంచి వెళ్ళటం ఇదేదో బాగుంది కదా. అండ్ ఫినిషింగ్ లో లాస్ట్ బిట్ లక్ష్మి గారి లాస్ట్ బిట్ చచ్చిపోయాడు సైడ్ మీద. వాయిస్ కూడా అలాగే ఉంది, ఆ టీవీలో వస్తుంది కదా ఆ లక్ష్మీ గణపతి. పర్ఫెక్ట్ గా ఉంది ఆ సౌండింగ్ కూడా. మంచి ఇమిటేటర్, చాలా బాగా చేస్తాడు ఇమిటేషన్. అదే వాయిస్ లో ఒకసారి మన జబర్దస్త్ స్టైల్ మల్లెమాల వారి ప్రొడక్షన్ లో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో, జడ్జెస్ గా నాగబాబు, రోజా గారు అలరిస్తున్నటువంటి షో, యాంకర్ గా ఎందరినో భయపెడుతున్నటువంటి రష్మి ఇచ్చే అద్భుతమైన షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo lo meer participate cheyalanunte log on to www.123.com and fill in your details. Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo lo ippudu meeku Vikramarkudu telusa? Raviteja kadandi, Raja Vikramarkudu. Mari aa Vikramarkudiki Betaludiki madhya jarigina funny interview chudalante let's call upon Adinay Abhi NST. ఏమిటి బేతాళుడు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఈ విక్రమార్కుడికి ఎన్నిసార్లు కథలు చెప్పి క్వశ్చన్లు అడిగినా వాడు టకీ టకీ అని ఆన్సర్ చెప్తున్నాడు. అందుకే గూగుల్లో సెర్చ్ చేసి మరి క్వశ్చన్ పేపర్ తయారు చేశా. ఈ పేపర్ వాడు కాదు కదా, వాడు అబ్బా అక్రమార్కుడు కూడా చెప్పలేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ విసురుతా. రష్మి నువ్వు చెప్తావా? వద్దులే, నీకు ఇయర్ ఫోన్స్ లో చెప్పినా నువ్వు చెప్పలేవు. ఇలాంటిది బుర్ర పెట్టడం కష్టం నీకు. కోడి ముందా గుడ్డు ముందా జడ్జెస్? చెప్పలేరు. కోడే ముందు, ఎందుకంటే కోడి ముందు ఉండి వెనక గుడ్డు పెడుతుంది కాబట్టి కోడే ముందు. ఇంతకీ ఏడి వెదవా? వీరమొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్రపోయే ఏళ సత్తే మణిగిన రాత్రి ఏళ అందెల సడినా మనసే దోసింది. పొద్దున్నే షుగర్ టాబ్లెట్ వేసుకోలేదు, బీపీ టాబ్లెట్ వేసుకోలేదు. అమ్మో అసలే నాకు ఆస్తమా. వాడిని వెనకేసుకొని ఓ తిరుగుతా ఉండాలి. ఒరే బే అబ్బబ్బా ఫీల్ అవుతున్నాడు. అరే రే ఒరే బేతాల్ బేటిగా విక్కీ బేటీ విక్కీ బేటీ
అరే విక్సు మైసూర్ శాండిల్. మైసూర్ శాండిల్ ఏంట్రా కుళ్ళు జోకులు నువ్వును? అబ్బా నువ్వు చేస్తున్నావో టీమ్ లీడరు, నేను చేస్తున్నావు కుళ్ళు జోకులు. అమ్మచ్చి ఎందుకమ్మా ఇంత లేట్ అయింది? అయినా నీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఉంది కదరా, అందులో చూసుకుంటూ వచ్చేస్తే ఈజీగా వచ్చేవాడివిగా. స్మార్ట్ ఫోన్ ఉంది, బుర్రలో స్మార్ట్ తెలివితేటలు లేవు కదా. ఆ తెలివితేటలే ఉంటే కత్తిలాంటి అమ్మాయినో కత్తిలేక అంటికో లైటింగ్ కొట్టేవాడిని. అరే అంత తొండి చేస్తున్నావు తెలుసా? నేను వచ్చే టయానికి నువ్వు పైన ఉండాలి, నేను దింపుకొని భుజాన వేసుకోవాలి. నువ్వు ముందే దిగావేంట్రా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు పైకి ఎక్కి నన్ను భుజాన వేసుకొని ఆ బరువుతో నువ్వు కిందికి దిగితే సాగిపోతుంది కదా. అదే స్కిట్ లాగ్ అవుతుంది కదా. అందుకనే నేను ముందుగానే దిగేశానన్నమాట. అయినా నువ్వు విక్రమార్కుడు ఏంట్రా? విక్రమార్కుడు అంటే అలా ఉండాలి, ఆ కండలు, ఆ ఎత్తు, ఆ పర్సనాలిటీ అలా ఉంటే విక్రమార్కుడు. కరెక్ట్ చెప్పారా? ఈ గెటప్ మా నాగబాబు సార్ అయితే కరెక్ట్ చెప్పారు సార్. కరెక్ట్. నేను అన్నది నాగబాబు గారి గురించి కాదురా, పక్కనున్న రోజా గారి గురించి. ఆ హైట్, ఆ పర్సనాలిటీ, ఆ కండలు తిరిగిన చేతులు. నువ్వు ఇటు వస్తే నేను ఈ పైకెక్కి క్వశ్చన్లు అడిగేస్తా. నా మొదటి ప్రశ్న ఏంటంటే, సంవత్సరంలో ఏ నెలలో 28 రోజులుంటాయి? పిచ్చివాడా, అన్ని నెలల్లోనూ 28 రోజులుంటాయి. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఒక మనిషి 8 రోజులు నిద్రపోకుండా ఉంటే అతని పరిస్థితి ఏంటి? 8 రోజులు నిద్రపోతే చచ్చిపోతాడు, 9వ రోజు దెయ్యమై నీకు సంచి పడతాడు. పిచ్చివాడా, వాడు 8 రోజులు పడుకోడు గాని 8 రాత్రులు పడుకుంటాడ్రా. నీకు ఆన్సర్లు రావు, నేను వెళ్ళిపోతున్నాను. నీకు దండం పెడతాను, ఈసారి కరెక్ట్ చెప్తాను రా. నేను చూడలేకపోతాను రా. నీ కింద దిగు. కిందికి వచ్చేస్తున్నాను. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తావా? ఇప్పుడు ఇంకో క్వశ్చన్, జామకాయ ఏ చెట్టు కాస్తుంది? జామ చెట్టుకే. అరటికాయ ఏ చెట్టు కాస్తుంది? అరటి చెట్టుకే. మామిడికాయ ఏ చెట్టు కాస్తుంది? మామిడి చెట్టుకే. మరి మరి కజ్జికాయ ఏ చెట్టు కాస్తుంది? కాయ చెట్టు కాతదా? నువ్వు చెప్పలేవు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మీ నాన్న నీ మీద ప్రేమ కలిగినప్పుడు ఏమని పిలుస్తాడు? బాబు ఇలా రా బాబు అంటాడా కదా. నీకు మీ నాన్న మీద కోపం వస్తే నువ్వేమంటావు? మా బాబుకి బాగా ఎక్కువైందంట కదా. మరి ఆయన బాబాయ్, నువ్వు బాబాయ్ అయితే మధ్యలో నాకు బాబాయ్ ఏం కావాలరా? ఇప్పుడు ఇంకో ప్రశ్న, అమెరికాలో ఒకడు చేపలు పడుతున్నాడు, వాడి గాలానికి చేప చిక్కింది, లాగాడు, రాలేదు, చేప లాగింది, వాడు చెరువులో పడ్డాడు. అప్పుడు వాడి శరీరం మొత్తం తడిసిపోయింది, కానీ ఈ వేలు మాత్రం తడవలేదు. ఎందుకు? ఈ ఏలుకి కవర్ చుట్టుకున్నాడు. కాదు. మరి ఏలు దాచిపెట్టుకున్నాడు. కాదు. పిచ్చివాడా, వాడు అమెరికాలో నీళ్ళలో తడిస్తే నా వేలు ఇక్కడ ఎందుకు తడిసిపోతుందిరా? నీకో నువ్వు ఆన్సర్లు చెప్పలేవు, నేను వెళ్ళిపోతున్నాను. నీ దండం పెడతాను రా. ఈ రోప్ ఆడుకున్నామని పొద్దాకే గుర్తావరా గాడి దిగా. ఓకే, ఈసారి లాస్ట్ గా ఈజీ క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు అదిరే అభి డాన్సరా, కొరియోగ్రాఫరా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరా, కమిడియనా? సమాధానం వాడికి తెలుస్తావు. మరి రచ్చరవి చేసేది యాక్టింగా, ఓవర్ యాక్టింగా? ఇట్లాంటి తప్పు కోసం అసలు అడగొద్దు. సుడిగాలి టీంలో సుధీర్ టీం లీడరా, సీను టీం లీడరా? లాస్ట్ కి ఒక క్వశ్చన్ అడిగేస్తాను నిన్ను. ప్రతి మనిషి పెళ్లికి ముందు పులిలా ఉండి పెళ్లి తర్వాత పిల్లిలా ఎందుకు మారతాడు? ఈ క్వశ్చన్ కి ఎవ్వరు సమాధానం చెప్పలేరు. నీకు సమాధానం చెప్పాలంటే ఒక వ్యక్తిని పిలుస్తున్నాను రా. ఎవరా వ్యక్తి? వాళ్ళైతేనే నీకు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఎవరది? వైఫ్ ఆఫ్ బేతాల్. వైఫ్ ఆఫ్ బేతాల్. వామ్మో, ఇది వచ్చిందేంట్రా? ఇది ఒక్కసారి కాలేస్తేనే నేను చచ్చి దయ్యాను. ఇప్పుడు ఇది వచ్చి మొత్తం శరీరం పెట్టేస్తుంది. వామ్మో, వీడిని తప్పించుకోనే నేను శరీరాలు. అమ్మో, మంచి స్కిట్ మొత్తం ఆగం చేస్తా. నేను కూడా చెత్త విధవలు.
చాలా బాగున్నారు. మరి వరల్డ్స్ బెస్ట్ యాంకర్ ఎవరు? రష్మి. గుడ్ బాయ్. రోజా గారు చాలా పెద్ద పంచ్ చేశారు. పంచ్ మీ మీద వేస్తారు, నా మీద కాదు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి, అక్కడ ఆంటీ. కాదు, మీకు విక్రమార్కుడు పిలిచాడు. పర్లేదు, కండలకి ఓకే, దానికంతా ఫీల్ అవ్వను. కానీ ఫస్ట్ అమ్మాయి అనేసాడు కదా, సో అక్కడ పడిపోయాను నేను. మీతో నాకేం వినిపించలేదు. చాలా బాగుంది అభి. చిన్నప్పుడు చందమామ బుక్లు ఎక్కువ చదివేదాన్ని కాబట్టి బేతాళుడు అనగానే ఆ స్టోరీస్ అందరికీ గుర్తొస్తాయి. అండ్ మీరు అడిగిన సిల్లీ క్వశ్చన్స్ అన్ని మా ఇంట్లో మా అమ్మాయి అడిగి చంపుతుంది 28 days ఏ మంత్ లో ఉంటాయి. సో అందుకని ఆన్సర్స్ నేను కూడా చెప్పేస్తున్నా ఇక్కడ మీరు అడగగానే. బాగా ఇంప్రూవ్ అయింది మీ ఇద్దరి కాంబినేషన్. వెరీ నైస్. నాగ్ బాబు సార్, ముందు మీ గెటప్స్ బాగున్నాయి, క్వశ్చన్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అండ్ మంచి స్కిట్ వేసారు. కానీ రేష్మి కిస్ చేస్తే గాల్లో ఎగిరావుగా, ఇంట్లో వెళ్తే నిజంగానే రోపు లేకుండా గాల్లో ఎగరవచ్చు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారగాన్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు ఇన్నాళ్ళు తన మాటలతో నవ్వించిన చంటి ఈ రోజు ఓ బొమ్మతో మాట్లాడించి నవ్వించబోతున్నాడు. లెట్స్ కాల్ అపాన్ చాలాకి చంటి అండ్ హిస్ టీమ్. హాయ్, లైట్ లానవరు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్, సలాం వాలేకుమ్, వెల్కమ్ టు బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. మ్యాటర్ ఏంటంటే నేను ఇక్కడ ఈరోజు స్కిట్ చేయడానికి రాలేదు. నిజం, ఎందుకంటే నా స్కిట్ లో ఎవరు ఎంట్రీ అవుతున్నారో వాళ్ళు బీభత్సమైన బిజీ అయిపోతున్నారు, నేను మాత్రమే ఖాళీగా మిగిలిపోతాను. ఇదేమో శంకర్ గారు వచ్చాడు, వాడు బిజీ. తర్వాత నాగిరెడ్డి వచ్చాడు, వాడు బిజీ. మొన్నగాక మా ముసలోడు వచ్చాడు, వాడు బిజీ. తర్వాత సుధాకర్ వచ్చాడు, వాడు బిజీ. ఇంతమంది బిజీ అయిపోతుంది, నేను ఒక్కరికి ఖాళీగా తిరుగుతున్నా, ఎలా స్కిట్ చేయమంటారు చెప్పండి. అందుకని ట్రై చేశా, వదల్లే. సుధాకర్ గారు ఫోన్ చేశారే, ఏదైనా ఒక బొమ్మ ఉంటేరా, బొమ్మతోనే స్కిట్ చేసుకుంటానని కాలు పట్టుకుంటా అంటే ఇంట్లో నాలాగే ఒక బొమ్మ ఉంది, తీసుకురా అన్నాడు. ఆ బొమ్మను తీసుకొచ్చా. ఈ రోజు మీ అందరికి పచ్చి నిజాలు చెప్పబోతున్నాను. మేడం, మీరు సీట్ గట్టిగా పట్టుకోండి. సార్ మీరు కూడా ఏమన్నా అందరు సీట్లు పట్టుకొని 7 గంటల గారు మీరు చెక్ రెడీ చేయండి. ఫస్ట్ నా బొమ్మను పరిచయం చేయబోతున్నాను. ఇదే మా డాలర్. ఒక్క నిమిషం, బ్యాటరీ సెట్ చేయి. ఈ రోజు నేను చెప్పబోయే నిజాల్లో చాలా అద్భుతమైన నిజాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక గొప్ప నిజం చెప్పడానికి ఒక గొప్ప వ్యక్తి కావాలి, ఒక గొప్ప మనసున్న మీరు కావాలి. గట్టిగా చెప్పండి. మ్యాటర్ ఏంటండి, ఈ జబర్దస్త్ ఒక అద్భుతమైంది. 50 ఎపిసోడ్లు మళ్ళీ కంప్లీట్ అయినాయి. నేను మీ అందరికి నిజాలు చెప్పాలి, ఎందుకంటే ఇది 100, 1000 దాటుతుంది. అలానే ఈ గొప్ప ఎపిసోడ్లలో ది బెస్ట్ కమెడియన్ ఎవరు? ఎవరు ఎవరు ది బెస్ట్ కమెడియన్? ఎవరు ది బెస్ట్ కమెడియన్? రేష్మి గారు. ఓ, అసలైన విషయం మర్చిపోయాను. ముందు వాళ్ళని పరిచయం చేయాలి కదా. హాయ్ నాగబాబు గారు. హాయ్ రోజా గారు. నాగబాబు గారు చెప్పు, రోజా గారికి కాదు. హాయ్ రోజా గారు. హాయ్ నాగబాబు గారు. గారు నీకు తేడా తెలియట్లేదు ఇక్కడ. హలో ఏడుకొండలు గారు. హాయ్ రేష్మి గారు. హలో రేష్మి. హాయ్ ఏడుకొండలు గారు. యారా నీకు ఏడుకొండలు రేష్మి రెండు ఒకటే కనబడుతున్నా? కరెక్టే, వాళ్ళు పక్కగా ఉన్నారు, బట్టలు వేసుకుంటే అలానే ఉంటారు. ఎందుకు ఊరికే టెన్షన్ పడతావు? ఇందాక టాపిక్ వస్తే ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ది బెస్ట్ కమెడియన్ ఎవరని అడుగుతున్నాను. రేష్మి గారు. కరెక్ట్. రేష్మి కమెడియన్ ఏంటి? ఆవిడ యాంకర్ కాదు భయ్యా, ఇది రాగానే ఆవిడ కనిపించారా అని చెప్పాను. అంటే ఎవరు కనబడితే ఆయన పేరు చెప్పేస్తావా? పిచ్చి పిచ్చేసా లేకు బట్టలు మీకేస్తా. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో మళ్ళీ అడుగుతున్నా, కరెక్ట్ గా క్లారిటీ చూసి చెప్పు. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ది బెస్ట్ కమెడియన్ ఎవరు? ఏడుకొండలు గారు. ఏడుకొండలు కమెడియన్ కాదు నాన్న. ఏడుకొండలు అనేవాడు మేనేజరు. ఏడుకొండలు నువ్వు టీమ్ లీడర్ని మెయింటైన్ చేయి, టీమ్ లో పర్సనల్ కాదు. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో అరే చంటే అని చెప్పరా, దండం పెట్టు. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ది బెస్ట్ కమెడియన్ ఎవరు? నేనే. నీ పెండాకుడు నువ్వేంట్రా? నేను నిన్ను తయారు చేశాను, నువ్వు చెప్పకూడదు. నేనని చెప్పు, చంటే అని చెప్పు. రోజా గారు, మ్యాటర్ ఏంటండి, ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప విషయం చెప్పేటప్పుడు ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా మీరు
మొత్తం నువ్వే మాట్లాడుతావు, నేను మాట్లాడదా? నువ్వు మాట్లాడతావా? నీ క్వశ్చన్స్ అడుగుతాను, నీ ఆన్సర్ చెప్పాలి. నువ్వు క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్పాలి. Yes. ఏంటి క్వశ్చన్ అడిగి? నీకు అమ్మాయిలు బాగా పరిచయం కదా? అబ్బో బ్రహ్మాండమే, చాలా మంది. ఇప్పుడు ఎందుకు మ్యాటర్ అడుగుతున్నా చెప్పు. తెలుసు, పరిచయమే. వాళ్ళ ఏజ్ గురించి అడుగుతాను, చెప్తావా? ఓకే, ఏజ్ గురించి అడుగు, చెప్తాను. 16 to 20 అమ్మాయిలు ఎలా ఉంటారు? 16 నుంచి 20 మధ్యలో అమ్మాయిలా? 16 to 20 అమ్మాయిలు ఫుట్బాల్ లో ఉంటారు. ఎందుకంటే ఫుట్బాల్ పరిగెత్తుకుంటూ ఉంటుంది, దాని వెనక 20 మంది పరిగెత్తుంటారు. ఆ ఫుట్బాల్ వెళ్తూనే ఉంటుంది, వీళ్ళు వెళ్తూనే ఉంటారు, కానీ అది మాత్రం అడిగారు. 20 to 25 20 to 25 క్రికెట్ బాల్ లో ఉంటుందిరా. ఒకడు లాగి కొడితే అది పైకి వెళ్తుంది, కింద 15 మంది వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు గేమ్ ఆడదామా. ఆ బాల్ డైరెక్ట్ గా అదృష్టం ఉన్నవాడు 4 లోనో 6 లోనో పడుతుంది, కిస్మత్. అలాగే 25 to 40 25 to 40 25 to 40 ఎలా ఉంటారంటే టెన్నిస్ బాల్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత అత్తకి భర్తకి మధ్య గొడవ లాంటిది. నువ్వు సాల్వ్ చేయి, నువ్వు సాల్వ్ చేయి, నువ్వు సాల్వ్ చేయి, నువ్వు సాల్వ్ చేయి. మరి 40 to 50 హలో అండి రోజా గారు, 40 to 50 అయితే కార్కు బాల్ లో ఉంటుంది. చూడడానికి చాలా గట్టిగా ఉంటుంది, కానీ ఆడితే తెలుస్తుంది ఆ గేమ్ ఎంత స్మూత్ గా వెళ్తుంది. రోజా రేష్మి లేవలేరు. అయితే మ్యాటర్ ఏంటండి, వీడు ఏదో క్వశ్చన్ అని నన్ను అడిగాడు. అరే నేను లాస్ట్ ఒక బ్రహ్మాండమైన క్వశ్చన్ అడుగుతాను రా, దానికి కరెక్ట్ అడుక్కో కాదు అడగని చెప్పాలి. అడుగు. బ్యాటరీ బీజెత్తనే దవ్వా. మరి నువ్వు నేను చూసిన దాంట్లో అతి అద్భుతమైన స్కూల్ ఏది? నీకు తెలుసా? నాకు తెలుసురా. నువ్వే చెప్పొచ్చు కదా, నన్ను అర్థం ఏంటి? అమ్మని పనిచేసాడు. గొప్ప స్కూల్ ఏదంటే జబర్దస్త్ స్కూలే. ఈ జబర్దస్త్ అనేది ఒక గొప్ప స్కూల్. ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఎంత చదువుకున్నావు అని అడుగుతాను. నా పాలసీ అది కాదు. ఎంత చదివావు అనడం కంటే ఎంత మందిని చదివావు అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ జబర్దస్త్ అనే స్కూల్లో చాలా చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరంటే రోలర్ రఘు, చెమ్మకు చంద్ర, చలాకి శంటి, రాకెట్ రాఘవ, అదేవాడు చకలక శంకరు, ఆ వండర్స్ వేణు, అదిరే అభి, సుధీరు, పెట్టావులే. ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు వీళ్ళు చేసే అద్భుతమైన గొప్ప కామెడీని చూసి అబ్బో విభత్సమైన కామెడీ అని అనుకునే అసిస్టెంట్ డైరెక్టర్ భరత్, నితిన్, సురేష్, నరేష్, ఇలా పిండాకు, ఇంతమంది గొప్ప అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటే అబ్బోయి లేసే సీటులు, ఆ లేసే పంచులకి లేసే సీట్లను చూసి ఇది విభత్సమైన ప్రోగ్రామ్ అనుకొని తెగ ఎంజాయ్ చేస్తున్నారా ఏడుకొండలు. మామూలు గొప్పడు కాదు, తగలయ్యా వివత్సమైన గొప్పడు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని మెయింటైన్ చేసి నేను ఒక్కడే పోటు గాని అని ఫీల్ అవుతున్నాడే సంజీవ్. అతనండి అతి పెద్ద గొప్పడు. ఈ పెద్ద ప్రోగ్రామ్ కి 2 పిల్లర్లు ఉన్నాయి, దాని గురించి నేను చెప్పను, వాళ్ళు గొప్పలే. మనం ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు, మరి ఇంత గొప్ప వ్యక్తుల మనస్తత్వాలు తెలుసుకున్నందుకు ఇదే పెద్ద స్కూల్ అని ఫీల్ అవుతున్నాను. ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా బాగా బిజీ అయిపోయి అదే మీ స్టార్టింగ్ లో గురించి ఏంటి మొత్తం చెప్పే బాగుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినా అబ్బాయి అవుతున్నా రోజా గారు ఒక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటి మీకు చెప్పాను నేను, ఒక గొప్ప వ్యక్తి, గొప్ప సమాధానం, గొప్ప విషయం ఇవన్నీ చెప్పాను కదా. అసలు యాక్చువల్గా గొప్ప వ్యక్తులు ఎవరైనా చెప్పాను. స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం చెప్పండి. అనే స్కిట్ అయిపోయింది, మళ్ళీ అనవసరంగా మళ్ళీ దాని గురించి మాట్లాడొద్దు, వెళ్ళిపోదాం. రోజా గారు విన్నారు, నాగబాబు గారు విన్నారు, వెళ్ళిపోదాం పద. వాళ్ళకి చెప్పాలి అన్న వెళ్ళిపోదాం అన్న, నాకు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళిపోవాలి. ఉండండి మీరు వెళ్ళిపోదాం. గొప్ప వ్యక్తి మన జబర్దస్త్ లో బెస్ట్ కామెడియన్ ఎవరు? నో డౌట్ చంటి, వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడియన్స్. స్క్రిప్ట్ లేకుండా డైలాగ్స్ ఇచ్చిన చెప్పకుండా ఓన్ డైలాగ్ తో సూపర్ గా స్కిట్ చేసే చంటి గారు అసలు అందరికన్నా గొప్పోడు, చాలా గొప్పోడు. మార్కులు ఇస్తే ఫీల్ అవుతాడు, పెళ్లి మ్యాటర్ అయితే ఫీల్ అవుతాడు, కానీ గొప్పగా కామెడీ చేస్తాడు. నేను సుధాకర్ అనుకోవాలని అడిగే రోజని ఎవరో సుధాకర్ అన్నాడు. బొమ్మలాగే అంటే మనిషి మంచి గెటప్ చాలా బాగా సుధాకర్, మంచి థాట్స్ అంటే
పడిపోయాడు. Madhya Juice Zabardast Khatarnak Comedy Show powered by Paragon co-presented by Dabur Vatika shampoo ni meer malli chudalanunte log on to www.youtube.com/etv Telugu India. Madhya Juice Zabardast Khatarnak Comedy Show powered by Paragon co-presented by Dabur Vatika shampoo lo ippudu mana Zabardast stage meeda o yuvarani swayamvaram jarugbotundi. Asli swayamvaram lo evaru gelustaru telusukovalundi kada. So let's call upon Shakaraka Shankar and his team. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన కొంచెం గర్ళం కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన. శ్రీ 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 మిస్ శ్రీకాకుళం నాకు స్వయంవరం ప్రకటించారా? ఏటో నా స్వయంవరం నేనే ప్రకటించుకుంటాను. మా సంటాన్ని అడిగాను, ఒకసారి ఎంటర్ వచ్చి వెళ్ళిపోండి అంతే. నోబాయ్ అన్నాడు. సుధీర్ గారిని అడిగితే డబ్బులు అడిగాడు. ఇదిగో ఈ సీన్ గారు ఈ కిరీటం ఇవన్నీ పెట్టి పంపించాడు. మరి నన్ను మనువాడడానికి దేశం నలుమూల నుంచి మంచి మంచి యువరాజులు నా కోసం వస్తున్నారు. ఎవరికి దక్కుతానో వాళ్ళ ఇష్టం. శ్రీ 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 సుగాలం సకలక బేబీకి, శ్రీ 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 సకలక బేబీకి. ఏంటి ఏదో వాసన వస్తుంది, ఏంటి మట్టుకొని వచ్చాను రేంటే? లేదు మేము శుభ్రంగానే వచ్చామే. ఏ రాజ్యం నాయనా? మాది ఎర్రుపాలెం యువరాజులం. ఏంటి ఎర్రుపాలెం యువరాజులం. ఓకే ఓకే ఓకే. మీ రాజ్యంలో మీ గొప్పతనం ఏంటి? మా రాజ్యం గురించి చెప్పాలంటే ముందుగా మా తాతగారి గురించి చెప్పాలి. ఎంతో మంది శత్రు రాజులు వచ్చేసి మా రాజ్యం మీద పడి ప్రజల్ని నానా హింసలు పెడుతుంటే అక్కడ జనం అక్కడ పారిపోతున్నారు. కానీ మా తాతగారు పారిపోలేదు. ఏం పాప ముడుకులు నొప్పా? పనివాడు వచ్చి చెప్పులిస్తే కదా వేసుకొని పారిపోయేది. మీ తాత గురించి చెప్తాను, వాడిని పెళ్లి చేసుకోవాలి నేను. నాయనా ఏ దేశం బావా? మాది పందులపాలెం. పందులపాలెమా? చెప్పు మీ ప్రత్యేకత ఏంటి? మా తాతగారు 2000 పందులు పెంచాడు. 2000 పందులు మా నాన్నగారికి ఇచ్చారు. ఆ 2000 పందులు మా నాన్నగారు 4000 పందులు చేశాడు. ఆ 4000 పందులు మా నాన్నగారు నాకు ఇస్తే నేను 10,000 పందులు చేశాను. మీరు చేసేదేంటి? పంది కలిస్తే పందులే పడతాయి, మీరు పడతారా? బాబు చెప్పండి. ఏ రాజ్యం? తిక్కపాలెం. అందుకే తిక్కగా ఉన్నాం. ఏటి మీ ప్రత్యేకత ఏంటి? నేను చెట్టు మీద ఎంత దూరం పెట్టినా కొట్టేస్తా. దేంతో? రాయితో. అంత చెట్టు మీద ఉండి పెట్టిన రాయితో కొట్టేస్తారా? ఎలాగా? చెట్లు కొట్టేస్తాను పెట్టెగిరిపోద్ది. ఎక్కడో ఏదో వాసన వస్తుంది. బాబు ఏ రాజ్యం మంది? మాది కంపుగూడెం. ఇందాటి నుంచి ఏటి వాసన అంత ఇది. ఏటి మీ ప్రత్యేకత ఏంటి? మేము జమీందారుల్ని, రాజులని, బంధువులు, మిత్రులు, మంది మగల్లే కైవారాలు ఎంత మంది వచ్చినా సరే నేను పక్కకెళ్ళానంటే పారిపోవాల్సింది. బాబోయ్ రేపు పొద్దున్న నన్ను పెళ్లి చేసుకుంటే నేను పారిపోలేమా? ఎలాగొన్నాను మొత్తానికి నేను? మంచి గ్యాస్ సిలిండర్ లో ఉన్నావు. గరం గరంగా ఉన్నావు. గరం గరం పోరి నా జగ్గుల సింగారి, గరం గరం పోరి నా జగ్గుల సింగారి, గరం గరం పోరి నా పులుకుల సింగారి, గరం గరం పోరి నా గజ్జుల. ఎందుకు వచ్చినారా? రికార్డ్ డాన్స్కి వచ్చారా? తైతక్లు ఆడుతాడు ఇక్కడికి వచ్చి. మా హైదరాబాద్ లోను నీకు ఏదంత బాగా ఇష్టం? చార్మినార్ అంటే నాకు చాలా ఇష్టం. చార్మినార్ పేరు ఎలాగ వచ్చింది నాయన? చార్మినార్ సిగరెట్ వల్ల వచ్చింది. చార్మినార్ సిగరెట్ వల్ల వచ్చిందా? మరి కాదా? మినార్ ఆయన అమ్మాయిని చార్ అంటే హిందీలో నలుగురు. ఓహో పరభాషయా? ఆ నలుగురు ప్రేమించారు. పాప మా అమ్మాయి యాండ్ ఇచ్చింది. యాండ్ ఇవ్వడంతోనే పాప మీరు అక్కడే తాగి చచ్చిపోయారు నలుగురు. అందుకే చార్ మినార్. ఇంత సింపులా? ఇలాంటి కథలు మా పండితులు ఎవరు మాకు తెలుపలేదే. అవును, చెప్పులు తొడకంటే వెళ్ళిపోతే అలాగే ఉంటుంది. మరి నాయనా నీకేమి ఇష్టం? నాకు హుస్సేన్ సాగర్ అంటే ఇష్టం. ఎందుకంత ఇష్టం? అప్పట్లో మా తాతగారు, తర్వాత మా నాన్నగారు ఆ హుస్సేన్ సాగర్ నీటితోనే పందులు కడిగేవాడు. అబ్బా అందుకే అంత కంపు కొట్టేస్తాను నీళ్ళు. హుస్సేన్ సాగర్ అని పేరు ఎలాగ వచ్చింది నాయన? మా తాతలు పందులు కడగడం వల్ల. తప్పు. హుస్సేను సాగరు ఇద్దరు ఫ్రెండ్స్. పాపం ఇద్దరు ఈతకెళ్ళారు హుస్సేన్ సాగర్ లో. ఈతకెళ్ళగానే సాగర్ ములిపోయి చచ్చిపోండి, హుస్సేన్ మిగిలినాడు. అందుకే బుద్ధుడు ఎప్పుడు ఎలా కొంతాడు, సాగర్ లో నువ్వు ములిగిపోతే చచ్చిపోతావు, పైకి వెళ్ళిపోతావు.
నాయన ఏ దేశం అన్నావు నీది? తిక్కపాలెం. నెక్లెస్ నాటికి పేరు ఎలాగ వచ్చింది బాబా? తెలీదా? వెళ్ళిపోతున్నావు ఎగరేసుకొని. ఈ హుస్సేన్ ఉన్నాడు కదా, హుస్సేనా? వాళ్ళ ఆవిడకి నెక్లెస్ పెట్టుకుని వెళ్తే నెక్లెస్ పెట్టుకుని నెక్లెస్ రోడ్ అయింది. బాబు కంపు గోల్కొండకి పేరు ఎందుకు వచ్చింది ఆయన? అబ్బాయిలు అమ్మాయిలు పని పాట ఏ గోలు లేకుండా గోల్కొండ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి దాన్ని గోల్కొండ అనేసి. అదే సూపర్. మా గురించి అడిగారు, మీ గురించి మేము అడిగేదాము. అంటే ఇప్పుడు దాకా మీరు చూపించారు. అవును, ఇప్పుడు నా చూపిస్తారు చరిత్ర. నాకు 12 మంది అమ్మలు. 12 మంది అమ్మలా? అంటే మా నాన్న అదో టైప్. 24 మంది నాన్నలు. 24 మంది నాన్న? అదేంటి? అంటే మా అమ్మ ఒక టైపు. తదుపరి మా నాన్నమ్మలో 63 మంది. అయ్య బాబా 63 ఉందా? మా తాత అదో టైప్. మరి నువ్వే టైపో? చెప్తా రండి. ఆయన ఒక్కళ్ళనే పిలిచాం, మీరు కూకోండి. ఇది నువ్వు వెళ్ళి పెట్టుకుంటా. ఇంతకీ నువ్వే టైపో చెప్పనే లేదు. చెప్తాను. నువ్వు నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరం కలిపి గుర్రం మీద కూకొని యుద్ధానికి వెళ్తాను. ఓకే. ఎదురుగా ఇంకొక రాజు ఇంకొక యువరాణి గుర్రం మీద మన మీద పోటీగా యుద్ధానికి వస్తాను. ఓకే. అప్పుడు నువ్వు ఎవరితో యుద్ధం చేస్తావు? ఎవరితో? రాజుగారితో యుద్ధం. అదేంటది? మేము రాజులతో చేస్తాం, మీరు యువరాణులతో చేయండి. ఇదే టైపు? అదే నా టైప్. ఇంకా మీ ప్రత్యేకతలు ఏమున్నాయి? ప్రత్యేకతలు అంటే పాటలు పాడతాం, డాన్సులు వేస్తాం, పద్యాలు పాడతాం. ఓ పద్యం పాడు. దేవి కష్టంలో ఎట్లుండును పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించదు మీ దేవి. చూడు ఈ వారణాసి భక్తయో. అబ్బా పరిగెత్తు. వద్దా? శోభనం గదిలో ఎవరైనా పందాలు ఆడుతారు కానీ పద్యాలు పాడర్రా. నువ్వు పనికి రాపో. నాయనా చెప్పండి. చిక్కపాలెం. నీకు 2 క్వశ్చన్లు అడుగుతాను. బిల్ క్లింటన్ పేరు ఎలాగొచ్చింది? మైక్రోసాఫ్ట్ కనిపెట్టాడు, వచ్చింది. బిల్ క్లింటన్ నీలాగా మంచి ప్రేమికుడు. అవునా? ప్రేషన్లు తీసుకుని ఎప్పుడు పెద్ద పెద్ద హోటల్కి బార్లకి వెళ్ళేవాడు. బిల్లులు ఈయనకి అట్టగంట వాళ్ళతో కట్టించాడు. ఈయనకి డబ్బులు మిగిలిపోయి అందుకే బిల్ క్లింటన్ అయ్యాడు. బిల్ ఆడని ఎలాగ చెప్పు? గెడ్డం పెంచాడు. ఏడ్చావు. ఆయన కూడా నీలాగా మంచి ప్రేమికుడు. నేను కూడా లవర్స్ ని హోటల్కి అన్నిటికి తీసుకెళ్లి ఈయన పెట్టేవాడు బిల్లు. అందుకే డబ్బులు లేక చచ్చిపోండు. ఓహో. ఇప్పుడు నేను బిల్ క్లింటన్ అవ్వమంటా, బిల్ ఎడన్ అవ్వమంటా? ఏం లేదు, మా రాజ్యంలో మా గోడకి గేట్ ఉంది కదా, ఆ గేట్ పైన వైపు నేను నిన్న ఒక్కడనే ఎందుకు ఉంచాను తెలుసా రాజా? ఈ శకలక బేబీకి నువ్వే కరెక్ట్ అయిన. ఎందుకంటే ఎర్రగా బుర్రగా బొప్పాసి పండ్లాగా ఉన్నావు. చేసేసుకుందాం. పెళ్లి చేసుకుందాం అయ్యా. అందుకే యుద్ధానికి వెళ్దాం. రా యుద్ధానికి వెళ్దాం. యుద్ధానికి వెళ్ళాలంటే నా అక్కడ కత్తులు బాకులు ఉండాలి, ఏం లేవు. వద్దు ఇప్పుడు. కత్తులు కట్టాలి ఎందుకు? కత్తిలాగా నువ్వు ఉండగా నేను ఉండగా. నేను ఎవరన్నా ఏడు చేస్తున్నావా? ఇక్కడ ఉంగరం పడిపోయింది. ఉంగరం తీసుకొస్తే ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటానని. ఏ ఎవరాని? అదే ఎవరని అరగంట అయితే ఇంకా ఉంగరం పట్టుకొని వచ్చినావు. Ladies and gentlemen, presenting you Miss Srikakulam. Nag Babu sir. ఏమయ్యా శంకరు, మొత్తానికి కింద మీద పడి ఈ స్కిట్ లో మళ్ళీ కొంచెం శకలక శంకర్ అనే వ్యక్తి కనబడతాడు. ఇంకా బాగా చేయొచ్చు కానీ బట్ స్కిట్ మాత్రం చాలా బాగుంది. గుడ్ స్కిట్. రోజా గారు చాలా మాస్ గా ఉంది. శంకర్ శ్రీకాకుళం ఎవరైనా ఎంత ఇలాగే ఉంటుందండి. సో మనకు కావాల్సింది అల్టిమేట్ గా కామెడీయే కాబట్టి మేం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పడి పడి నవ్వుతున్నారు మళ్ళీ శంకర్ ఫామ్ లోకి వచ్చాడని. సో కీప్ ఇట్ అప్.
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారగాన్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూ లో ఇప్పుడు మీరు ఎన్నో రకాల పెళ్లిలు చూసుంటారు, కానీ ఇలాంటి డిఫరెంట్ పెళ్లి జీవితంలో ఎప్పుడు చూసుండరు. ఈ పెళ్లి డిఫరెంట్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెనే కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి. తంతుకి స్వాగతం సుస్వాగతం. క్రైమ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజున వివాహ తంతు జరగబోతుంది కాబట్టి వెల్కమ్ టు క్రైమ్ వాచ్. మీరు ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో, మీ యొక్క గ్రామంలో ఎప్పుడూ కని విని ఎరగని ఒక తంతు జరగబోతుంది. అత్యంత కిరాతకంగా, అత్యంత ఘోరంగా, అత్యంత దారుణంగా ఒక వివాహ తంతు జరగబోతుంది. ఆ తంతు జరగాలంటే బకరాలు కావాలి. ముందుగా పెళ్ళికొడుకు నాయన స్వాగతం, రావాలి తొందరగా. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, అలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. పంతులు గారు ఈ గెటప్ ఏంటి? ఏమీ లేదు నాయన, వీడి చేసిన పెళ్లిని పెటాకులైతే ఆ పెటాకుల్ని క్రైమ్ వాచ్ గా చదివి బుల్లి తెరపై ప్రసారం చేస్తాను. వీడు పెళ్లిలు చేస్తాడు, నేను క్రైమ్ వాచ్ చదువుతాను నాయన. సరే ఇంతకి నీ పేరేంటి? నా పేరు రాంప్రసాద్ అండి. సరే నీకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నావు? నా ఒకడికే భార్యలా ఉండాలనుకుంటున్నానండి. నీ భార్యని ఎలా చూసుకోబోతున్నావు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటానండి. తనకి బాధ వస్తే నేను ఏడుస్తానండి. తనకి సంతోషం వస్తే నేను నవ్వుతానండి. తనకి కడుపు వస్తే నేను కంటానండి. అదే నేను కల్లో పెట్టి చూసుకుంటా అంటున్నాను, కంట్లో పెట్టి. అంతే కదా? అంతే. నువ్వు ఏడవాలన్నా, నువ్వు సంతోషించాలన్నా, నువ్వు కనాలన్నా నువ్వు ఈ బాండ్ మీద సైన్ చేయాలి. బాండ్ పేపరా? అవును. దేనికండి ఇది? చెప్తాను. ఈ మధ్యలో ఎక్కడ జరిగితే అక్కడ ఏ పనులు జరిగినా పెళ్లి పీటల మీద పెటాకులు అయిపోతున్నాయి. అలా పెటాకులు అవ్వకుండా ఉండాలంటే ఈ బాండ్ మీద అగ్రిమెంట్ ఉండాలి. నేను సైన్ చేస్తాను. ఈ జన్మే కాదు, నెక్స్ట్ జన్మ కూడా వదలను నేను. బేషుగ్గా చేసావనాయనా, కంగ్రాచులేషన్స్. మరి పెళ్లి కొడుకు ఈ బాండ్ దేనికి, ఎందుకు పెట్టించుకుంటున్నారు, అసలు విషయం ఏంటి అనే విషయం తెలియకుండా ఈ పెళ్లి కొడుకు ఈ రోజున బాండ్ మీద సైన్ చేశాడు. ఈ అమాయకుడికి తెలియదు తద్వారా వచ్చే పరిణామాలు ఏంటో. లెటస్ వాచ్ ఏం జరగబోతుందో. మరి బేసిక్ గా పెళ్లి కొడుకు వచ్చేసాడు కాబట్టి పెళ్లి కొడుకు తర్వాత పెళ్లి కూతురు రావాలి కాబట్టి పెళ్లి కూతురు పెడతాం. అమ్మా పెళ్లి కూతురు తొందరగా వచ్చేయమ్మా. పెళ్లి కణ వచ్చేసిందే బాలా, పల్లకి తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో. ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా. వెళ్ళి కూర్చోమ్మా, ఎదేసలేకు. ఇది FTV కాదు, ఈటీవీ. ఇంతకీ నీ పేరేంటి? సన్నీ లియోన్. అంటే స్టారా? కాదు, స్టార్. రెండు ఒకటే కదా? నేను చెప్పింది అదే కదా. ఓహో సరే. నీ కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నావు? మగుడు గట్టి మగాడు కావాలి. నీ భర్తని ఎలా చూడాలనుకుంటున్నావు? నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూడాలి. తర్వాత నెల తిరగముందే నాకు వాంతులు కావాలి. తర్వాత ఏం కావాలి? సంవత్సరం తిరగకుండానే నా చేతిలో పాప కావాలి. తర్వాత పాపం అంటారు అందరు. దాని మీద సైన్ పెట్టు. నాకు సంతం లేదు. పెట్టయితే సేమ్ మ్యాటర్, కాపీ పేస్ట్. వెళ్ళి కూర్చోమ్మా. ఇప్పుడు చెప్తాను. హలో ఒక్కడు ఆపండి. పెళ్లి మీకు కాదు, ఆ పెళ్లి ఎవరికి జరగబోతుందో తెలియాలంటే మీరిద్దరు కళ్ళు మూసుకోండి. అది కాదు కళ్ళు అన్నాను, చెవులు మూసుకోండి. వెరీ గుడ్. సో ఈ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నుంచి పెళ్లి చేస్తున్నాం, ఈ పెళ్లి కొడుకి పెళ్లి కూతురు నుంచి పెళ్లి చేస్తున్నాం. ఇద్దరు పక్క పక్కన ఉన్న ఆ మరో వ్యక్తి ఎవరని ఆలోచిస్తున్నారు కదా? ఆ వ్యక్తి అమ్మా రావాలి తొందరగా. పెళ్లి అంట, ఓహనా పెళ్లి అంట, పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్.
ఇద్దరి మధ్యలో మరో వ్యక్తి వచ్చున్నాడు. ఇప్పుడు జరగబోయే తంతేంటి? లెట్ us watch. Don't go away. Baby Tez. చేతులు ఎద్దు, చేతులు తీసేస్తాను. ఎక్స్టెల్ చేయకండి. పెళ్లి కొడక ఒక్కసారి చేయి పైకెత్తు, కుడి చెయ్యి. అమ్మా పెళ్లి కూతురు ఎడం చేయి పైకెత్తు. చేతిలో చెయ్యి పెట్టుకోండి అమ్మా. చేతిలో చెయ్యేసి మంత్రి గారు చెయ్యటి ఎంత హార్డ్గా ఉంది, ఇదేంటి సాఫ్ట్ ఉంది, స్మూత్ ఉంది, బాగుంది. బాగుందా? పడుకుంటారా వెళ్ళి? ఎక్స్ట్రా చేయొద్దు, చదివే. ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం రాబోతుంది. ఆ ముఖ్యమైన ఘట్టంతో వీళ్ళ లైఫ్లు ఎక్కడికి వెళ్ళబోతున్నాయి? ఏంటి మీరు క్రైమ్ న్యూస్ చదువుతున్నారా, మంత్రాలు చదువుతున్నారా? ఏ వారం? లక్ష్మీవారం. టైం ఎంత? 9:30. అంటే ఏంటి? ప్రైమ్ టైమ్. ప్రైమ్ టైమ్ లో క్రైమ్ న్యూస్ చదవకుండా ఏం చేస్తారు? ఇప్పుడు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుకోండి. ఓం జీలకర్ర బెల్లం వేదం బోర్ ఇప్పుడు మొహమహాలో చూసుకోండి అమ్మా. ఎక్స్పెక్ట్ చేశాను. చూశారు కదా తన నిజమైన స్వరూపం చూసి. ఇక్కడ పెళ్లి కొడుకు, ఇక్కడ పెళ్లి కూతురు విగత జీవులుగా పడిపోయారు. తర్వాత పరిణామం ఏంటి? ఏముండదు, చచ్చినట్టు పెళ్లి చేసుకోండి. ఎందుకంటే బాగుంటుంది. ఒకసారి లేగండి. పంతులు గారు మాకు పెళ్ళొద్దు. ఎందుకొద్దు? పెళ్లి పేటల దాకా వచ్చిన పెళ్లిని ఆపేయమంటే నా బ్రతుకేం కావాలి? నిన్ను చేసుకుంటే మా బతుకేం కావాలి? నన్ను చేసుకుంటే మీ ఇద్దరికి బంపర్ ఆఫర్ ఉంది. బంపర్ ఆఫరా? ఏంటి? ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తారు కదా? వెళ్తాను. నేను ఒక్కడే ఇంట్లో ఉంటాను కదా ఒక్కదాన్ని. అవును. రోజులు బాగాలేవు. అవును. నాకు మగదికి కావాలి కదా? కావాలి. నేను ఉంటానుగా. ఉంటావా? తోడుగా మీ ఆవిడికి. నువ్వేంటి నేను పెళ్ళైన తర్వాత నేను ఆఫీస్కి వెళ్తా కదా? అవును. అప్పుడు నీకు ఇంట్లో వంట పని అన్ని చేయడానికి పని మనిషి కావాలి కదా? అందుకే ఇగో ఇది ఉంది కదా. అయినా ఒక ఆడపిల్ల మనసు ఒక ఆడపిల్లకే అర్థమైంది. దా షేర్ చేసుకుందాం. ఎక్స్టెల్ చేయకండి. ఇది పెళ్లి కదా, శోభనకి చాలా టైం ఉంది. నాకు ఇంత పెళ్ళొద్దు సార్. నాకు కూడా వద్దు సార్. ఏరా నువ్వు మగాడివి. అవును. నీకు ఒక ఆడది కావాలి. నువ్వు ఆడదానివి, నీకు మగాడి కావాలి. నాకు మాత్రం మగాడు వద్దా? నాకు మాత్రం ఆడదొద్దా? సార్ మాకు వద్దు సార్. వద్దు సార్. మీరు ఎంత వద్దన్నా ఇదిగో ఇక్కడ బాండ్ ఉంది, బ్యాండ్ భద్రసిపోద్ది. సార్ ఇప్పుడు మగాడు అనుకోండి, మగాడు అంటాం. ఆడదే ఉంటే ఆడదే అంటాం. తేడా ఉంటే మాడ అంటాం. ఇది ఏంటి సార్? ఏంటిది? ఇంతకి 1+1 ఆఫర్. మాకు ఆఫర్ వద్దు. ఏరా లైఫ్ స్టైల్లో ఒక జీన్స్ కొంటే ఇంకో జీన్స్ ఫ్రీ అని 1+1 పెడితే అగేసుకుంటే వెళ్ళిపోయి కొనేస్తారు. నువ్వేంటే నవ్వుతున్నావు? చంద్రబాబు లో చీరలు ఫ్రీగా వస్తాయని చెప్పి 1+1 అంటే వెళ్ళిపోయి కొనేసుకుంటావా? మరి నన్ను ఎందుకు ఎంజాయ్ చేయరా? బాబు తాడిపట్టు తీసుకుని కట్టు. కట్టను సార్ నేను. ఎందుకు కట్టావు? కట్టను. కట్ట. చూశారు కదా తాలిపట్టి కట్టాడు. నాయనా నువ్వు కూడా తాలిపట్టి తీసుకో. కట్టాను కదా సార్ ఇప్పుడే. ఎక్కడ? నన్ను. అర్థం వ్రతం వ్రతం దేదం పాపం ఏడుపం మొత్తానికి తాలి బొట్టు వరకు వచ్చింది ఘట్టం. తర్వాత ఘట్టం ఏంటి? శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. మొత్తానికి తలంబ్రాలు కూడా అయిపోయినాయి. తర్వాత ఘట్టం ఏంటి? ఆ తర్వాత ఉంగరాలు మార్చుకోవాలి. ఉంగరాలు మార్చుకున్న తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? లేటెస్ట్ బాత్ డోల్గొనేవి. మీ ఉంగరాలు తీయండి అమ్మా ఒకసారి. ఎందుకు? అయ్యో నేను కాదండి. నేను
కొట్టారా? ఇందులో కొట్టు. ఏంటి మా ఆవిడ చేతులు లోపల గిలిగిలిగా గిలిగిలిగా అని చెప్పి చేతులు కలుపుతున్నావు. నువ్వేంటే నవ్వుతున్నావు? కొట్టింది నేను కాదు. నేను కొట్టాను. ఇందా నుంచి ఏంటి మా ఆయన చూసి ఒకటే నవ్వుతున్నావు? మొత్తానికి ఉంగరాల వరకు వచ్చింది ప్రస్థానం. తర్వాత ప్రస్థానం ఏంటి? వీళ్ళందరూ అడుగులో అడుగు వేసుకుంటూ 7 అడుగులు నడిచి మీతోనే ఉంటానని ప్రమాణం చేయాలి. ఇంకెందుకు నన్ను ఆలస్యం చెప్పారు కదా, వినిపించలేదా? ఒకసారి లెగండి అందరూ. ఇప్పుడు తర్వాతి ఘట్టం ఏంటి? ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఆశీర్వాదం తీసుకోండి ఆయన. పంతులు గారు, నా భార్య నేను పువ్వులో పెట్టి చూసుకుందాం అనుకున్నాను సార్. చూసుకో, ఏమైంది ఆయన? దీనికి పువ్వులు పట్టుకెళ్ళా, ఫుల్ బాటిల్ పట్టుకెళ్ళాలా? నేను పూలు పెట్టుకుంటాను, ఫుల్ తాగుతాను. అది నాయన, తనకు బాధ వస్తే ఏడుస్తానన్నావు కదా, ఇప్పుడు రోజు ఏడాలండి. తనకు సంతోషం వస్తే నవ్వుతానన్నావు. నా బతికే నవ్వులు పాలు అయిపోయిందండి. తన కడుపు వస్తే కంటానన్నావుగా. కడుపు దాని వల్ల నాకు వచ్చేలాగుంది. ఏంటమ్మా నీ బాధ ఏంటి? అమ్మ మగాడు కావాలన్నావు కదా. ఆడు మగ ఆడో తెలుపుంది. పూల్లో పెట్టి చూసుకుంటా అన్నావు కదా. వాడికి నేను పూలు పెట్టాల్సింది. వాంతులు కావాలన్నావు కదా. బాబాయ్ వాడి ముఖం చూస్తే నాకు వాంతులు అయ్యేలాగున్నాయి. అయినా మీరు సెటిల్ అవ్వాల్సింది, ఎందుకంటే బాండ్ రాశారు కాబట్టి బాండ్ పగిలిపోద్ది. నాకొద్దు సార్. ఎందుకొద్దు? వద్దు సార్. ఎందుకొద్దు? పంతులు గారు, ఇలా ఉంటే మీరు నెక్స్ట్ దీనికి వెళ్ళరు. నెక్స్ట్ ఏంటో చెప్పండి. తర్వాత జరగబోయే ఘట్టం ఏంటి? ప్రతి మనిషిలో అతి ముఖ్యమైన ఘట్టం. మీ నలుగురు ఆ వెనక్కెళ్ళి ఆ ఘట్టాన్ని కానివ్వండి. ఏంటా ఘట్టం? అదే శోభన. శోభనవా? రండి. బావే ఎరగదీద్దా. రా రా రండి. రా. అరిపొచ్చింది, ఇక్కడ బాండ్ చిరిగింది. సో ఇలాంటి పెళ్లిళ్ళు ఎక్కడా చూస్తుంటారు కదా. సో డోంట్ గో అవే, బీ విత్ us. మరో పెళ్లితో మీ ముందుకు వస్తాను. శుభం భూయా. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా. ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి. తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంతా విడుదల లేదురా. నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. Don't marry, hey, be happy. Oh, don't marry, hey, be happy. సుడిగాలి సుధీర్, మీరు ఈ గెటప్ లో కూడా మాట్లాడండి, ఆ గెటప్ లో కూడా మాట్లాడండి. మార్కులు కూడా 2 పదులు ఇస్తారంటే చెప్పండి, మాట్లాడండి. నాగబాబు గారు ఏంటి కమెంట్స్ ఇవ్వరా? వెరీ వెరీ యూనిక్ స్కిట్. నిజంగా ఈ స్కిట్ చూస్తుంటే మీరు ఎంత కష్టపడి హోంవర్క్ చేశారా అని తెలుస్తుంది. రియల్లీ సీను సుధీర్ రెగ్యులర్ గా చేయకూడదు, ఏదో కొత్తదనం చూపించాలి అంటే నిజంగా చాలా కష్టమైనటువంటి ఫేజ్ లో ఉన్నాం మనం. ఎంత మంచి కాన్సెప్ట్ వచ్చారంటే, అసలు ఈ పెళ్లి ఏంటో, ఈ లోకం ఏంటో. జంబలగడి పంప చూసాం, మగవాడు ఆడదయ్యి ఆడది మగడే, అర్ధనారీశ్వరుడు చూసాం, కానీ పెళ్లి కాన్సెప్ట్ దానిలో తీసుకురావటం అంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ థాట్. చాలా నీట్ గా పండించారు అందరూ, నలుగురు బాగా చేశారు. ఎక్సలెంట్. రోజా గారు, సుడిగాలి సుధీర్ గురించి ఇప్పుడు మీ కమెంట్స్. గెటప్ వేయడం ఒక ఎత్తు అయితే, వాయిస్ చేంజ్ చేయడం అనేది చాలా కష్టం. వెంట వెంటనే డైలాగులు వస్తున్నాయి కదా. ఫస్ట్ సీను రాగానే ఏమో చేయబోతున్నాడు అనుకున్నా. ఇంతలో రామ్ ప్రసాద్ గారు పెళ్లి కొడుకు రాగానే పెళ్లి కూతురుగా సుధీర్ వస్తాడు అనుకున్నా. అప్పటికి రాలా, సన్నీ వచ్చాడు. మరి సుధీర్ ఏం చేస్తాడా? ఆల్మోస్ట్ 3 క్యారెక్టర్లు మెయిన్ వచ్చేసాయి అనుకున్నా. చూస్తే వాళ్ళకి ఒక పెళ్లి కూతురు ఒక పెళ్లి కొడుకు హాఫ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎక్స్పెక్టేషన్స్ కి మించి సూపర్ గా చేశారు. వెరీ నైస్, చాలా బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారగాన్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూ లో ఇప్పుడు తన భర్త ప్రాణాలు తీసుకెళ్ళడానికి వచ్చిన యముడుతో ఓ మహా పతివ్రత ఆడుకున్న T20 మ్యాచ్ లైవ్ చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ రచ్చా రవి అండ్ హిస్ టీమ్.
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయారి ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయారి కొట్టాను ఎలా కొట్టాను 30 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా కదా. అవును గాని నువ్వు మారవా రోజు రోజు పూరం లెక్క తయారైతావు. అబ్బో పూరగాని కాక పెద్ద మనిషిని అనుకుంటున్నావే ముత్యాలు. ఒకసారి వెనక తిరిగి చూడు 30 ఏళ్ళు అవుతుంది మన పెళ్ళి అనే ఊపులో ఉన్నావు. మనం ఎప్పటికైనా యూతేనే ముత్యాలు. గలీజు మాటలు మాట్లాడుతారు ఎప్పుడు. అవును నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు చూసిన ఊపి మీద అని అంటావు, మనం ఇంకేమైనా ముచ్చట పెట్టుకున్నదా లేదా? నువ్వేమైనా తక్కువ తినవు అనుకుంటున్నావే? ఎండిపోయిన పులకు వాసన రాదా? పెళ్ళైన కొత్త జంటకు ఊపు రాదా? చూడు నీకు ఇంకా వాసన వస్తూనే ఉంది. గలీజు మాటలు మాట్లాడతాడు ఊకే ఇవ్వాలని ఇంటి ఎట్లుంటది ఇంకా అట్లా పోకూడదు. నా పానమంతా గాయగా చచ్చిపోయేటట్టున్నా. చచ్చిపోతావా నువ్వు చచ్చిపోతావు చచ్చిపోతా. ఇవన్నీ సరే గాని అయినా నాకేమైతుంది నువ్వు పిచ్చిదాని కాకపోతే. ఒకవేళ మన సరసాన్ని చూసి ఆ దేవుడు ఏదైనా కుట్ర చేసి నన్ను చంపితే చంపాలి గాని నాకు మాత్రం ఏం కాదు. అది అయినా పిచ్చిదానా నువ్వు పూజించే దేవుని పేరేంటి? అయ్యో యమధర్మరాజు కదా. ఆ యమునికే పొద్దున సాయంత్రం పూజలు చేస్తే ఇక నాకేమైతే చెప్పు. ఏదో మంచి ముచ్చట చెప్తాను కదా. అయ్యో ఆయన ప్రకాష్ లేడు, ఎదిరింగిటి ప్రకాష్. ఈ పవిత్రమైన నోట్ల నుంచి పరాయి మొగోడి పేరు రావద్దని చెప్పాను. అయ్యో శివ మొత్తం ముచ్చటి నువ్వు నేను ఎట్లాంటి వంశాలు పుట్టినా నాకు తెలియదా? సత్య సావిత్రి సత్య అనసూయ వంశం ఇది. ఆ ప్రకాష్ అదే సుజాత మొగుడు ఉన్నాడు కదా. సుజాత మొగోళ్ళ పేరు చెప్తా కొయ్యి అంటావు, ఆడోళ్ళ పేరు చెప్తా కొయ్యి అంటావు. ఇగో ఆ సుజాత ప్రకాష్ మళ్ళాగా మనసిప్పి మాట్లాడుకోరు. ఆమె ఇక్కడ నడతా ఆయన అక్కడ నడతాడు, ఆయన అక్కడ నడతా ఆమె ఇక్కడ నడుతుంది. మళ్ళాగా అసలు ఉండరు ఎందుకు? ఆడికి మ్యాటరే లేదు, ఇంకా ఆడే మాట్లాడుకుంటాడు పిచ్చిదానా. చూడు ఏది ఏమైనా సరేనే మనలాగా ఈ దునియాలో ఏ జంట ఉన్నదే. అవును అంతే కదా. అంతే సరే గాని ఈ సరసాలకి టైం అయింది. రా బాత్రూమ్ నీళ్ళు పెట్టావా? ఏయ్ తలిపేసి అటేం చూస్తున్నావు? ఆమెనా నాకన్నా పెద్దది గలీజాడ. అలుగుతాడు ఎందుకు ఇట్లా? ఇగో ఇస్తానా చూడు. ఇగోలే ఓయ్ లే అంటే ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ. ఎవరు నా ఇంట్లోకి వచ్చి ఎవరైనా రేపు పొద్దున్న రాపాలి చేతులు కాలేవు. యమలోక పాలకుణ్ణి యమ ధర్మరాజుని ఏముంటా. నీ పతిపోతాను రాత్రిపూట ఎవరిని చూడ రేపు పొద్దున్న రా. ముత్యాలు నీ మొహం చుట్టానికి ఆ లోకం నుంచి ఈ భూలోకమునకు రాలేదే. నీ భర్త చచ్చినాడు, వాడి ప్రాణములు తీసుకెళ్ళటకు వచ్చినాను. యమధర్మరాజా ఓ మనిషి లే. పిచ్చిదానా పిచ్చి ముత్యాలు, వాడు లేవాడు, వాడి నేను తీసుకెళ్తా. జరుగు. ఏం మాట్లాడతాను? లేవంటే చచ్చిందంటున్నావు ఏంది? నీ భర్త ఎప్పుడో చచ్చినాడు, పక్కగా తప్పుకో. చూసినతి మావాడు సాగలే, మావాడి గట్టిపోనం ఎట్లా చస్తాడు? నువ్వు బాగా మాట్లాడతాను, తెలిసి మాట్లాడదా తెలవ మాట్లాడతానవా? ముత్యాలు మీ వాడు పాపాలు ఎక్కువ చేశాడు, అందుకే మధ్యలో పుట్టుకోమన్నాడు. వాడి నరకము తీసుకెళ్లి అన్ని శిక్షలు విధించి వాడిని చంపద. జరుగు. నా మొగుడు గురించి నాకు తెలియదా? ఆయన చేసిన పాపాలేంది? ఎంత మంచోడు, నోట్ల ఏలు పెడితే కొరకడు, వెన్న పెడితే నాగడు. అట్లాంటి మంచోడు నువ్వు పట్టుకపోతా అంటాను. అబ్బా ఏమి తెలుసు పాపాల గురించి చెప్పు. వాడు పాపాలు చేశాడు కాబట్టి వాడిని నరకానికి తీసుకెళ్తా. నువ్వు నా భక్తురాలివి, నాకు బాగా పూజలు చేస్తావు కాబట్టి నిన్ను నేను స్వర్గానికి తీసుకువెళ్తా. అయ్యో స్వర్గం
నాకు తెలియని స్వర్గం మా ఆయనతో రోజు స్వర్గం పోతా వస్తా ఎన్నిసార్లు పోలే నాకు తెలియని స్వర్గమా ముత్యాలు నువ్వు అనుకుంటున్న స్వర్గం అది కాదే బ్యాంకాక్ థాయిలాండ్ హాయిలాండ్ అంతకన్నా కాదు మాకు ప్రత్యేక స్వర్గం ఉన్నది ఏ స్వర్గము ఏవైనా చెప్పకు బాగా మాట్లాడతాను దూరం జరిగి మాట్లాడు నన్ను ఆపకు నన్ను కోపం వచ్చిందో నేనేం చేస్తాను తెలియదు దూరం జరిగి మాట్లాడనా ఓ మీదికి వస్తాను నా పానం అడ్డం పెట్టేస్తా అవసరం అంటే నన్ను పట్టుకోబో అంతేగాని నిన్ను ఎలా తీసుకెళ్తానే నీకు ఇంకా వయసుంది ఈ భూలోకంలో నీకు ఇంకా నూకలు చల్లలేదు ఏంది నువ్వు ఇచ్చే టైము ఏం మాట్లాడతాను అంటే నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఏం చేసినా చెల్తుంది అనుకుంటానవా ఇగో నేను మళ్ళీ చెప్తానా నీకు ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తానా నువ్వు అరగటోళ్ళు లేడు అనుకుంటానమో నేను ఎట్లాంటి వంశంలో పుట్టినా తెలుసా సతి సావిత్రి సతి అనసూయ వంశంలో పుట్టినా తాత కోసం అమ్మలు ఏం చేసినా తెలుసు కదా 3 చెర్ల నీళ్ళు తాగిపించింది నీకు అబ్బా పురాణ గురించి చెప్పి నాకు తలనొప్పి తెప్పించకు ఆ ముత్యాలు ఇది కాలధర్మం ఎవరు ఏమి చేయలేరు ఏంటిది కాలధర్మం రాసిందేవాళ్ళు చూసిందేవాళ్ళు అంటే అదైపోయింది ఇదైపోయింది అని పట్టుకుపోతానే నేను ఒప్పుకుంటా అనుకుంటానవా ఏ ఒప్పుకునేది లేదు నువ్వు దూరం జరిగి మాట్లాడు నువ్వు పట్టుకుపోవట్లేదు ఈ గీత గీసిన ఈ గీత దాటు పట్టుకోబో ఎలా చూస్తా గీత దాటి తీసుకెళ్ళమంటుందంటే ఇది మహాపతివ్రత అనుకుంటా ముత్యాలు నా డ్యూటీ నన్ను చేసుకొని పో ఎవరు మొక్కినా మొక్కకున్నా నిన్ను మొక్కి నీకెన్ని పూజలు చేసినా నన్ను కాదని పట్టుకోపోతే నీకు ఎట్లా న్యాయమైనా చెప్పు దేవుడా నాకెవరు మొక్కలేదు పూజలు చేయలేదు నువ్వు మాత్రం చేసావు ఏకమ్మా నువ్వు ఏడిపించి నన్ను ముత్యాలు అయినా కానీ నేను తగ్గను నీ భర్త ప్రాణాలు తీసుకెళ్తా దూరం జరుగు మంచి చెప్తా నువ్వు వినావు బజార్లో పోదాం నలుగురికి చెప్తాం వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినాలి నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి నడు ఏమున్ని బజారులో పెట్టి పంచాయతీ ఏమిటి నలుగురు చూస్తే నవ్విపోదురు నలుగురు నవ్వినా నలుగురు కాదు 40 మంది అయినా ఇదే అడుగుతా ముచ్చారు నాకు ఆగ్రహం తప్పించకు పక్కకి జరుగు దేవుడా ఒకటి అడుగుతా చెప్పు నీ పవర్లో నీ తాళ్ళు ఉంటాయంట నిజమేనా యముడికి మొగుడు యమ దొంగ యమలీల యమ జాతకుడు ఆ సినిమాల్లో చూడలేదా వీటిని చూపించలేదా ఎన్ని సినిమాలో చూసిన గీతాల పవర్స్ ఉంటే నేను నమ్మాలి గీతాలు రత్తాలు అది నా తాడు అది లేని నేను యమపూరి వెళ్ళలేను అక్కడ నాకు జంబాల బొమ్మ జరుగుతుంది నా తాడు నాకు ఇప్పించు ఇప్పుడు చూసినావా టెన్షన్ లో ముత్యాలు రత్తాలన్నావు నీకు ఈ తాడు కావాలంటే నా తాడు లేపు ముత్యాలు నా తాడు నాకు ఇస్తావా ఇస్తాను ఒట్టు లేపా ఒట్టు ప్రామిస్ లేచినాడు నా తాడు నాకు అయ్యో నీ తాడు నాకెందుకు దేవుడా నువ్వు పోయిరా అవును వచ్చిన ఏదైనా ఇచ్చిపోవచ్చు కదా ఇస్తారు వచ్చి పంపలకి జంప చేసేసావు ఇంకేమి ఇస్తారు ఇక్కడే ఉంది ఇవ్వడానికి ఆ గది ఈ ఏకంగా గదకే టెండర్ వేసావా అమ్మో కాసేపు ఉంటే నన్నే మాయం చేసేటట్టు ఇదేమన్నా సినిమా అనుకుంటానవా స్టేజీ మెల్ల నడుచుకుంటూ పోవాలి మనిషి దేవుడా లేచినవా నేను నిద్రపోయినప్పుడు ఎవడో పరాయి మొగుడుతో మాట్లాడుతున్నట్టు మాట్లాడిన పని ఎవడాడు మీరు మారరారా మీ మొగజాతి మారరారా నువ్వు పన్నావు అనుకుంటానావరా నువ్వు సచ్చినావు నువ్వు చచ్చిపోతే ఆ దేవుతో కొట్లాడి అక్కడికి పోయినండి మళ్ళీ ఇక్కడికి వెళ్తే నువ్వు అనుమానిస్తానావరా నన్ను ఆడది అన్ని భరిస్తుందిరా కానీ అనుమానం భరించదురా మీరు అవునరా చచ్చిపోయినాక నన్ను స్వర్గం తీసుకుపోతా అన్నాడు నిన్ను నరకం తీసుకుపోతా అని ఎముడు వచ్చిందంటే నువ్వు ఏమేం చేసినావురా సుజాత పేరు చెప్పగానే జిమ్మన్నావేంద్రా ఇప్పుడు చెప్పు చెప్పు వీళ్ళు మారు మొగుతాది నేను పోతారా షేపులన్నీ నాకు దక్కాల అప్సర బాల నా సెప్సన కాల సిగ్గు వీడి చిందుతో కాల నేను కూడా ఫ్యూచర్ లో కాబోయే పతివ్రత నాగ్ బాబు సార్ బాగుంది రవి మంచి స్కిట్ వేసారు గెటప్స్ బాగున్నాయి ఎంటర్టైనింగ్ స్కిట్
స్లోలీ పికింగ్ అప్. మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు, సతీ సావిత్రి కాన్సెప్ట్. వెనకాల అన్సూయని పెట్టావు ఆవిడ్ని. ఆల్ ది బెస్ట్. రాకేష్ చాలా బాగా చేశారు. రోజా గారు, చిట్టిబాబు ఎంట్రీ సూపర్. ముత్యాలు వస్తావా, ఎందుకంటే అల్లు రామలింగయ్య గారితో నేను వర్క్ చేశాను. ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన సెట్ లో ఈ పాటతోనే ఏడిపిస్తారు అమ్మాయిల్ని. మేమందరం వర్క్ చేసేటప్పుడు ఇలా ఎక్స్ప్రెషన్స్ భలే చేస్తారు ఆయన. సో మళ్ళీ ఆయన జ్ఞాపకాలు వచ్చాయి మీరు ఆ ఎంట్రీ తీసుకోగానే. అండ్ ప్రేమ ఉంటే ఏ వయసులో అయినా కూడా ముచ్చట్లు మురిపాలు ఉంటాయి అనేది బాగా చూపించారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారాగాన్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూ లో ఆన్ స్టేజ్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, కానీ బ్యాక్ స్టేజ్ ఏం జరుగుతుందో మీకు చూడాలంది కదా. సో లెట్స్ హావ్ ఎ లుక్. నువ్వంటే పేరు కాదు, ఊరు కాదు, ఫేస్ కాదు, నువ్వంటే క్యాష్ కాదు, మరేంటి నువ్వంటే టైం కాదు, డ్రీమ్ కాదు, గేమ్ కాదు, నువ్వంటే నువ్వు కాదు, మరేంటి Who are you? Who are you? Who are you? Zara, put your Zara. Who are you? Who are you? Who are you? Bill says Zara, put your Zara. Who are you? Hey, ninnu nuvvu vettike Columbus nuva నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా, నిన్ను నువ్వు మోసే హెర్క్యులిస్ నువ్వా, నీతో నువ్వు ఆడే చేసేవా, ఆడవా పాడవా వేటవా వేటగాడివా. Who are you? Who are you? तेरे दिल से जरा पूछो सारा. Who are you? Who are you? Who are you? दिल से जरा पूछो सारा. Who are you? సో మన గెటప్ రౌండ్ అయిపోయింది. మరి మన 6 టీమ్ లీడర్స్ ని స్టేజ్ మీదకి పిలుద్దామా? Gangnam Style. Op 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 on Gangnam Style. Gangnam Style. ఈరోజు ఆరుగురు బ్రహ్మాండం చేశారు. అంటే బెస్ట్ స్కిట్ అనేది ఒకళ్ళు అటు అయినా మొత్తానికి ఆరుగురు చాలా బాగా చేశారు. Gangnam Style. Op op. The judges Sudigali Sudhir and team ki bhi अच्छे scores. Roja garu. Gangnam Style. Op. Shakalaka Shankar and team. Sexy lady. Chalaki Chanti and team. Gangnam Style. Adre Ravi and team. Gangnam Style. Op op. Racha Ravi and team. Roja garu. Sexy lady. Rocket Raghava and team. Performer of the day goes to యాక్చువల్గా ఇక్కడ అందరూ ఆరుగురు బ్రహ్మాండం చేశారు. ఆరుగురులో కల్లా సుధీర్, రాఘవ వెరీ ఎక్స్ట్రాడినరీ. సుధీర్ది కాన్సెప్ట్ వెరీ వెరీ నావల్ కాన్సెప్ట్. రాఘవది రెగ్యులర్ కాన్సెప్ట్ అయినా విపరీత ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ నవ్వించే వాడికి ఇవ్వాలా, కొత్త కాన్సెప్ట్ చెప్పినడికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు మనకి అల్టిమేట్ జబర్దస్త్ అని నవ్వించాలి. బట్ సుధీర్ యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. the Ivalti performer of the day goes ఇంకా చెప్పిందే ఉంటే రాఘవ. Gangnam Style. Op 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 on Gangnam Style. Gangnam Style. Op 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 on Gangnam Style. మన performer of the day Rocket Raghava and team గెలుచుకుంటున్నారు 5,000 rupees from Orthofit Oil and Syrup and 5,000 rupees from Physicam Laboratories. Congratulations! Gangnam Style. Op 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 on Gangnam Style. Gangnam Style. Op 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 op
싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선호해 స్పెషల్ ట్రైనింగ్ ఆఫీసర్ వస్తున్నారు అగ్గిరాజు ఐపీఎస్. రే వీడేవర్రా వరదల్లో వంగిపోయిన కొబ్బరి చెట్లో ఉన్నాడు. కరివేపాక్ డామ్ డీమ్ డిమేల్ డమక్. సార్ నేనే చేశాను సార్. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఓకే ఓకే ఆఫీసర్ ఓకే. వద్దు వద్దు నీకు చెప్తాను వద్దు అక్కడ ఉండు. సార్ వెల్కమ్ సార్ కుక్కేశ్వర గారు. కుక్కతో సాహసం చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? నా కుక్కలో మారిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎందుకంటే ఆయన పెద్ద కుక్క. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నాకే ఎదురు చెప్తావు నువ్వు. ఒక్క నిమిషం అండి 2.5 ఎలా పెట్టమంటారండి? వెనక చెప్పావా? ఇది ఇంప్రూవ్ చేసింది కామెడీ. మిరియాల కషాయం తాగినలాగా ఫేస్ ఏంటని ఇది? మిరియాల కషాయం కాదు మ్యాన్సన్ హౌస్. ఎక్కడ నేను కుక్కలో కొట్టబోదు అన్నాడు. నన్ను కొడతావు నువ్వు? ఒక్క నిమిషం. ఆర్య అర్థమైంది. నిన్న మా నాన్న చెప్పాడంట కదా. నాన్న నాకు మా నాయన సాయంత్రం లోపు ఇచ్చేస్తే ఒట్టుకెళ్ళిపోయి రిలీజ్ చేసుకుంటున్నా అన్నాడు. ఏంటది? అరే బాబా సాయంత్రం లోపు సినిమా ఏంటా? 3 గంటల సినిమాకి ఎంత సేపు చేస్తావా?